ఫస్టది. ఇక్కడ క్లియర్‌గా చూస్తుంటే షార్ట్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్ విల్ బేస్డ్ ఆన్ పర్సెంటేజ్ మార్క్స్. ఓకేనా? ఎవరికైతే వాళ్ళు అంటే మనకి మీ ఒరిజినల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అక్కడ వచ్చే సీజీపీఏ గాని, గ్రేడ్ గాని వాటి బట్టి వీళ్ళేంటంటే కన్వర్ట్ చేసుకొని మీకేంటంటే షార్ట్ లిస్ట్ అయితే గనక మీకు మెయిల్ అనేది వస్తదని వీళ్ళు క్లియర్‌గా చెప్పడం అయితే జరిగింది. ఇంకోటి మీరు నియర్లీ 1 మంత్‌లోనే మీరేంటంటే ఈ జాబ్‌లోనైతే ఉంటారు. అది గుర్తుపెట్టుకోండనమాట. ఎందుకంటే 1 మంత్‌లోనే మనకి సింపుల్‌గా 1 మంత్ అంటే ఇది నార్మల్‌గా అయితే ఫిఫ్త్ నెక్స్ట్ మంత్‌లోనే వీళ్ళు ఇంటర్వ్యూ డేట్స్ కూడా అనౌన్స్ చేశారు. అంటే ఈ లోపే మనకేంటంటే మెయిల్ ద్వారా మనకి మెసేజ్ రావడం కూడా జరుగుతది. సో, ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. సాలరీ గనుక చూసుకుంటే మనకి నియర్లీ 30,000 సాలరీ వరకైతే వస్తదనమాట. ఇంకా మిగతా డీటెయిల్స్ గనుక చూస్తుంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఈ, బీటెక్, బీఎస్సీ వీటి గురించి మాట్లాడుకుందాం. అండ్ అదర్ కోర్సెస్ కూడా ఉన్నాయి. మీకు డిగ్రీ ఉన్నా, ఏ ఉన్నా సరే అప్లై అయితే చేసుకోవచ్చని వీళ్ళు చెప్పారు. బట్ ట్రై చేయండి. ఒకవేళ మీరు గ్రాడ్యుయేట్ ఎలాంటి గ్రాడ్యుయేట్ అయినా అప్లై చేయడానికైతే ట్రై చేయండి. మేబీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకేనా? అయితే మనం మెయిన్ చూసుకుంటే మనకేంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నోటిఫికేషన్ గురించి మాట్లాడితే, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి మనకేంటంటే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. విత్ ఎవరికంటే బీఈ గాని, బీటెక్ గాని, బీఎస్సీ గాని ఇక్కడ బీఈ, బీటెక్, బీఎస్సీ అన్నాను కదా అనేసి వీడియోనైతే స్కిప్ చేసేయకండి. ఎందుకంటే లాస్ట్‌లోని మనకేంటంటే 10థ్ ఇంటర్ వాళ్ళకి కూడా చెప్తాను కాబట్టి. ఓకేనా? ఎవరైతే మనకి 4 ఇయర్స్ కోర్స్ చేస్తారో, అలాగే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ సో, ఇలాంటివి నార్మల్‌వి ఉంటాయో, సో, వాళ్ళకేంటంటే బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్ ట్రైనింగ్ ద్వారా మనకేంటంటే నోటిఫికేషన్ అయితే భర్తీ చేసుకున్నారు. కానీ మీరు అప్రెంటిస్ అయితే అనుకోకండి. 1 ఇయర్ అయిపోయిన తర్వాత ఏదైతే అప్రెంటిస్ పీరియడ్ అయిపోయిన తర్వాత వాళ్ళేంటంటే ఒక ఎగ్జామ్ అనేది ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. ఎంత అంటే 100 మార్క్స్‌కి. దాంట్లోని 35% అనేది జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీకొస్తుంది. అయితే నెక్స్ట్ ఆహ్, 30% వచ్చేసి మనకేంటంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీకి ఏంటంటే వీళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఎగ్జామ్ గనక పాస్ అయితే మీరేంటంటే ట్రైనీ ఇంజినీరింగ్ కింద మనకేంటంటే 2 ఇయర్స్ అనేది అగ్రీమెంట్ అయితే ఉంటాది. ఓకేనా? అగ్రీమెంట్ అయిపోయిన తర్వాత మీకేంటంటే మీ వర్క్ ఇంకా నచ్చితే గనక అది ఇంకా పూర్తిగా పర్మనెంట్ అయిపోద్దని వీళ్ళు మెన్షన్ కూడా చేశారు. అలా మన సాలరీ గనుక చూసుకుంటే ఫస్ట్ మనకి ట్రైనీ ఇంజినీర్ ఫస్ట్ ఇయర్ వచ్చేసి మనకేంటంటే 30,000 అయితే ఉంటది. ఓకేనా? అది నార్మల్ మనకేంటంటే రెమ్యునరేషన్ అన్నమాట. ఆ తర్వాత ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత 35,000 అయితే ఉంటది. నెక్స్ట్ సెకండ్ ఇయర్ ఒకవేళ మనకి కాంట్రాక్ట్ గనుక ఎక్స్‌టెన్షన్ అయితే 40,000 అయితే ఉంటదనేసి వీళ్ళు థర్డ్ ఇయర్‌లో చెప్పడం అయితే జరిగింది. ఇంకా తర్వాత మనకి అదర్ ఒకళ్ళు మీ వర్క్ నచ్చి వాళ్ళు ఇంకా కాంట్రాక్ట్ పెంచుకున్నా లేదంటే పర్మనెంట్ చేస్తే ఇంకా మనకి పే స్కేల్ కూడా ఇంకా పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయనేసి వీళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఓకేనా? నెక్స్ట్ ఆ తర్వాత రూ. 12,000 అనేది మీ సాలరీ నుంచి పర్ మంత్ కొంత కొంత మనకి పీఎఫ్ కటింగ్స్ ఎలాగుంటాయో, అలా కొంత కొంత డిడక్షన్ జేసి మనకేంటంటే లైక్ ఎక్స్‌పెన్సెస్ అని మెడికల్ గాని, ఇన్సూరెన్స్ గాని ఇలాగా అదర్ అలయన్స్ అయితే ఉంటాయి గదా! సో, అవి కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తామనేసి చెప్పడం అయితే జరిగిందనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి ఇది 1 ఇయర్ అయితే మనకి అప్రెంటిస్ అయితే ఉంటది. దాని తర్వాత మనకేంటంటే ఈ రకంగా మనకేంటంటే వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఓకేనా? నెక్స్ట్ దీంట్లోనే మనకి టెక్నికల్ అసిస్టెంట్ ఇక్కడ దీంట్లో చాలా పోస్టులయితేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పోస్ట్ డీటెయిల్స్ గనక చూసుకుందాం. ఆ తర్వాత మిగతాదైతే మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకేంటంటే దీంట్లో వచ్చి మనకి గ్రేడ్ 1 ఉన్నది, గ్రేడ్ 2 ఉన్నది, గ్రేడ్ 3 ఉంది. అంటే మనకి గ్రూప్ సి, గ్రూప్ ఏ ఇలాంటి పోస్టులుంటాయి గదా! సో, ఆ వైస్ అనమాట. సో, ఫస్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ దాంట్లో చూసుకుంటే ఎలక్ట్రిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, నెక్స్ట్ మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్. వీళ్ళకొచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి మనకి అప్రెంటిస్‌లో ఉన్నప్పుడైతే ఓకేనా 70,500 అయితే సాలరీ అయితే వస్తుంది. ఇది వచ్చేసి 1 ఇయర్ అనమాట. ఇక్కడ పోస్టుల డీటెయిల్స్ గనుక చూసుకుంటే మాక్సిమం అన్నీ ఎక్కువ పోస్టులున్నాయి. సో, ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ కేటగిరీ 2 వచ్చేసి టెక్నికల్ 2 అనమాట. ఇదొచ్చేసి మనకి డిప్లొమా వాళ్ళకి హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. దీంట్లోకి మనకి పోస్టులు కనుక చూసుకుంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ ఇవేంటంటే మనకి మీరు డిప్లొమాలో గాని లేదంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అక్కడ మనకి ఈ క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట. మెకానికల్ ఇంజినీరింగ్ సేమ్ దీనికొచ్చేసి మనకేంటంటే
12,500 అయితే వస్తున్నారు. అలాగే మనకి ప్లేసెస్ చూసుకుంటే మనకి 2, 5 అయితే ఉన్నాయన్నమాట. కేటగిరీ 3 వచ్చేసి ఆప్షనల్ అప్రెంటిస్ అనమాట. ఇది మిగతా వాళ్ళకి బీకామ్ గాని, బీబీఏ గాని, బీబీఏ గాని, బీబీఎం గాని వీళ్ళకొచ్చేసి 12,000 ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మనకి 10 పోస్టులయితే ఉన్నాయన్నమాట. ఓకేనా. సో, ఈ రకంగా మనకి ఆహ్, ఈ పోస్టులయితే భర్తీ చేసుకున్నారు. ఇంకోటి దీనికి చాలా అంటే చాలా తక్కువ పోస్టులు అప్లై చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఓన్లీ తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, పాండిచ్చేరి, కర్ణాటక వీళ్ళకే వీళ్ళేంటంటే హైరింగ్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో, నార్త్ గాని, ఈస్ట్ గాని, వెస్ట్ గాని ఎవ్వరు అప్లై చేయడానికైతే అవ్వదు. ఓన్లీ సౌత్ సైడే అప్లై చేయడానికైతే అవుతదనమాట. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడమైతే జరిగింది. నార్మల్‌గా అయితే 25 ఇయర్స్ అయితే ఉంటాయన్నమాట. రిలాక్సేషన్ అనేది ఎస్సీ, ఎస్టీకొచ్చేసి 5 ఇయర్స్ పెంచారు. ఓబీసీకొచ్చేసి 3 ఇయర్స్ పెంచారు. అలాగే మనకి పర్సనల్ డిజబిలిటీస్ ఉంటాయి కదా! వాళ్ళకొచ్చేసి 10 ఇయర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో, ఈ రకంగా మనకేంటంటే వీళ్ళకి అప్లై చేసుకోవచ్చనమాట. ఓకేనా. సో, ఈ రకంగా హైరింగ్ చేసుకుంటున్నారు. అలాగే మనకి సెలక్షన్ ప్రాసెస్ గనుక చూసుకుంటే ఎలా అప్లై చేయాలి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు షెడ్యూల్ డేట్స్ అయితే చూపిస్తాను. ఓకేనా. మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి. అది చెప్తాను ఎలాగనేది. ఫస్ట్ షెడ్యూల్ డేట్స్ చూసుకుంటే మనకేంటంటే నార్మల్‌గా ఇదొచ్చేసి మనకి వాకిన్ త్రూ ద్వారా మనకు కండక్ట్ చేస్తారు. అంటే మనం షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మనకి అప్పుడు అక్కడికెళ్ళాలనమాట. ఆ డేట్ వచ్చేసి మనకి 5-2 మీకు ఆల్రెడీ చెప్పాను. 1 మంత్‌లోనే మీరు జాబ్‌లోనైతే ఉంటారనమాట. 5/2/2026ని ఎక్కడంటే మనకి చెన్నైలోని మనకి ఇక్కడ లొకేషన్ చూడండి. ఈ లొకేషన్ దగ్గర మనకేంటంటే డిప్లొమా వాళ్ళకి ఈసీఈ అండ్ ఎంఎక్ వచ్చేసి అలాగే బీకామ్, బీబీఏ, బీబీఎం వీళ్ళకేంటంటే ఆ రోజు మనకేంటంటే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారని చెప్పారు. ఆ తర్వాత బీఈ, బీటెక్ వీళ్ళకొచ్చేసి మనకేంటంటే 6/2ని కండక్ట్ చేస్తామని చెప్పారు. అలాగే బీఈ, బీటెక్ దీంట్లోనే మనకేంటంటే వేరే వేరే గ్రూప్స్ ఉంటాయి కదా! వాళ్ళేమన్నమాట ఇక్కడ క్లియర్‌గా చూసుకొని మీ గ్రూపు ఎప్పుడైతే ఉంటదో దాన్ని బట్టి చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ అలాగే మనకి ఇదొచ్చేసి ఏంటంటే మనకి డిగ్రీ గాని, బీఈ గాని, బీటెక్ గాని, డిప్లొమా గాని వీళ్ళకి కదా నోటిఫికేషను. సో, నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటంటే 10థ్ ఇంటర్ వాళ్ళకైతే నోటిఫికేషన్ అయితే చూద్దాం. సో, ఇదొచ్చేసి 10థ్ అలాగే ఇంటర్ వాళ్ళకి నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ కూడా క్లియర్‌గా చూసుకుంటే మనకి సేమ్ దానిలాగే మనకి మీకొచ్చే మార్క్స్‌లోనే వీళ్ళేంటంటే షార్ట్ లిస్ట్ అయ్యి మీకేంటంటే త్రూ ఈమెయిల్ ద్వారా మనకేంటంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తాం అనేసి చెప్పడం అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ దీని యొక్క స్టైఫండ్ చూసుకుంటే మనకేంటంటే పర్ మంత్ 11,000 అయితే మనకి ట్రైనింగ్ పీరియడ్‌లో అంటే మనకి 11,040 రూపీస్ అయితే వస్తదని వీళ్ళు క్లియర్‌గా చెప్పడం అయితే జరిగింది. ఓకేనా. ఆ తర్వాత మనకి క్యాంటీన్ ఫెసిలిటీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారంట. అది చార్జబుల్ అంట. అది మీరు చూసుకోండి. మీరు ఒకవేళ వస్తే గనక. అయితే ఇదొచ్చేసి మనకేంటంటే 1 ఇయర్ సేమ్ దానిలాగా ఇది కూడా 1 ఇయరే మనకి ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటది. అప్రెంటిస్ ట్రైనింగ్ అయితే ఉంటది. దాని తర్వాత మనకేంటంటే అడ్వాన్స్ ట్రైనీస్ కింద వీళ్ళేంటంటే ఒకవేళ మీ వర్క్ నచ్చితే మీకు కాంట్రాక్ట్ అనేది ఇస్తారు. దాంట్లో మనకి ఫస్ట్ ఇయర్ వచ్చేసి మనకి 22,000 అయితే ఇస్తారు. అలాగే మనకి సెకండ్ ఇయర్ వచ్చేసి 23,000 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ తర్వాత అడిషనల్‌గా 8,000 అనేది పెరుగుతదనేసి వీళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఈ రకంగా మనం ఏంటంటే దీనికి కూడా మనం అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే మనం ఇంకా నోటిఫికేషన్‌లో పోస్టులు కనుక చూసుకుంటే ఇక్కడ చూడండి. ఐటీఐ అప్రెంటిస్ కింద వీళ్ళైతే తీసుకుంటున్నారు. ఇక్కడొచ్చేసి ఎలక్ట్రానిక్స్ మెక్, అలాగే మనకి ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ ఓకేనా. దీంట్లో వచ్చేసి మనకి మీకు ఆల్రెడీ చెప్పాను 11,000 నుండి ప్రొవైడ్ చేస్తున్నారు. 1 ఇయర్ అయితే ఉంటది. పోస్టులొచ్చేసి మనకి 3 అయితే వీళ్ళు భర్తీ చేసుకోవడానికైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడు మనం ఎలా అప్లై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి. ఈ రి ఈ వెబ్‌సైట్‌లో మనం ఏంటంటే రిజిస్టర్ చేసుకోవాలనమాట. రిజిస్టర్ చేసుకుంటే మీకు వెబ్‌సైట్ అయితే కిందన ప్రొవైడ్ చేస్తాను. అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ వెబ్‌సైట్ ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకేంటంటే మన ఫోటో గాని, లేదంటే మన మీ ఈమెయిల్ సిగ్నేచర్స్ ఇలా డాక్యుమెంట్స్ ఇవన్నీ అప్‌లోడ్ చేయాలి. అప్‌లోడ్ చేసిన తర్వాత అప్పుడు మనకేంటంటే మన కొన్ని డేస్ అయిన తర్వాత నాకు తెలిసి మాక్సిమం 1, 2 డేస్‌లోనే లేదంటే ఒక 1 వీక్‌లోనే వీళ్ళైతే పిలుస్తారు. మనకి మెయిల్ అయితే పంపిస్తారు. ఎందుకంటే మనకి ఇది 5థ్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా! సో, అయితే దీనికొచ్చేసి మనకి ఇదెప్పుడు ఇంటర్వ్యూ డేట్ అయితే ఉంటదంటే, మనకి క్లియర్‌గా చూడండి 5/2ని మనకేంటంటే ఇంటర్వ్యూ డేట్ అయితే ఇచ్చారు. ఇది కూడా సేమ్ చెన్నై అక్కడే ఇవ్వడం అయితే జరిగింది. సో, ఈ రకంగా మీరేంటంటే 1, 2 మంత్స్‌లోనే మీరు జాబ్‌లోనైతే ఉంటారు. సో, ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికైతే ఖచ్చితంగా ట్రై చేయండి.